దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలండి. గడిచిన దినమంతా కూడా దేవుడు మనలను తన కృపలో భద్రపరిచి మరి ఒక రోజును ఇచ్చిన దేవాది దేవునికి మనమందరము కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దుమైనాం. గడిచిన దినము వాక్యం మాట్లాడటం జరిగింది ఆదివారం రోజు. ఆ దైవ వర్తమానం కొద్దిగా లాంగ్ అవటం వల్ల అది యూట్యూబ్లో అప్లోడ్ అవ్వకపోవడం, అది కొద్దిగా ఆగిపోవడం జరిగింది. వీలైతే అది మీ ముందుకు వస్తుంది. మరొక రోజులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఈ సోమవారం దినమున దేవుని సందులో దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకుందాం. పరిశుద్ధ జీవం గల దేవ, మీకు వందనాలు. గడిచిన దినమంతా కూడా మమ్మల్ని కాపాడి మరొక రోజుల్లో నడిపించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇప్పుడు నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, బలపరచమని, కృప చూపించమని యేసయ్య నామమున నీ ప్రార్థనలు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసం ఇచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పూర్ణ శాంతి గలవానిగా దేవుడు కాపాడుతానంటున్నాడు. ఎప్పుడు ఎవరైతే వారి మనస్సును, వారి ఆలోచనలు దేవుని మీద అనుకుంటాయో, వారి ఆలోచనలు దేవుని వైపు ఉంటాయో, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉంటాయో, వారి మనస్సు, వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానంటున్నాడు. పిల్లరా, చాలామంది డబ్బు ఉంటే శాంతిగా ఉంటుంది, నెమ్మదితో ఉంటుంది జీవితం అనుకుంటారు. శాంతి సమాధానంతో నెమ్మదితో ఉంటుంది అనుకుంటారు. హోదా ఉంటే, లేదా పరపతి ఉంటే, లేదా ఆధిక్యత, డబ్బులో ఐశ్వర్యం కలిగి ఉంటే చాలా నెమ్మది, సంతోషము, శాంతి, సమాధానం ఉంటుంది అనుకుంటారు చాలామంది. కానీ పిల్లలు చాలా తప్పది. డబ్బున్న వారి జీవితంలో అనేక మంది, 90% మంది శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, అనేక మంది డబ్బు ఉన్నప్పటికీ, హోదా కలిగి ఉన్నప్పటికీ, పరపతి కలిగి ఉన్నప్పటికీ, వారి పరిస్థితులన్నీ కూడా బాగున్నప్పటికీ, ఆర్థికంగా అన్నీ బాగున్నప్పటికీ వారి జీవితాల్లో నెమ్మది లేక, సమాధానం లేక కుమిలిపోతూ ఉంటూ ఉంటారు పిల్లరా. ఇక్కడ డబ్బు ఉంటే నువ్వు శాంతి కలిగి జీవిస్తావు చెప్పట్లేదు, హోదా ఉంటే శాంతి కలిగి జీవిస్తావు చెప్పట్లేదు, పరపతి ఉంటే నువ్వు శాంతి సమాధానంతో ఉంటావు చెప్పట్లేదు. ఇక్కడ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ఎవని మనసు అయితే దేవుని మీద అనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు కాపాడతాడంట. పూర్ణ శాంతినిచ్చి, సమాధానాన్నిచ్చి, నెమ్మదినిచ్చి వారిని కాపాడుతానంటున్నాడు. ఎవరిని కాపాడుతారో? ఎవరైతే వారి మనస్సులను దేవుని మీద ఆనుకునే విధంగా వారి మనస్సు ఉంటాయో, వారి ఆలోచనలు ఉంటాయో, వారి తలంపులు ఉంటాయో, వారి ప్రవర్తన ఉంటుందో, వారి నడవడిక ఉంటుందో ప్రియులారా, వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడంట. అంతేకాదు, ఎందుకంట ఏలి అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. ఈరోజు దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే నువ్వు దేవుని మీద ఆనుకోవాలి. దేవుని ఆలోచనలు, ఈ మనసులో ఉన్న ఆలోచనలు, తలంపులన్నీ కూడా దేవుడి మీద ఉండాలి తప్ప లోక సంబంధమైన వాటి మీద, లోక ఆశల వైపు, లోక మనుషుల వైపు, లోక స్నేహంలో పడిపోయి దేవునికి దూరం అయిపోతే నీ మనసు, నీ ఆలోచనలు పాడు చేసుకుంటే నీ జీవితంలో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, కుదరని రోగంతో కూడా అనేక మంది బాధపడుతూ ఉంటుంటారు పిల్లరా. అక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ఎవరి మనసు నీ మీద అనుకుంటారు అంటే దేవుని మీద ఆనుకుంటుందో వారి మనస్సు వారిని పూర్ణ శాంతి గలవనగా కాపాడుతానంటున్నాడు. చాలామంది శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, సరైన కుదురైన ఆరోగ్యం లేక, బలహీనతో బాధపడుతూ అనేక పరిస్థితులు గుండా వెళ్తున్నవారు అనేక మంది మనం చూస్తూ ఉంటాం. వారికి ఏ లోటు లేక, అన్నీ ఉండి కూడా, అన్ని కలిగి ఉండి, డబ్బుండి, హోదా ఉండి, పరపతి ఉండి, లేదా చక్కని పరిస్థితులు ఆర్థికంగా వారికి ఉండి కూడా చాలామంది శాంతి లేక, సమాధానం లేక అనేక పరిస్థితులు గుండా వెళ్తుంటారు పిల్లరా. అన్నిటికీ కారణం ఏంటంటే దేవుడు వారి జీవితంలో లేకపోవడం. వారి మనసులో, వారి ఆలోచనలో ఆ లోక సంబంధమైన కార్యాలకి వారు ఎక్కువ స్థానం ఇవ్వడం. దేవుని కంటే లోకానికి, లోక ఆశలకు, లోకపు మనుషులకు వారి స్థానాన్ని ఎక్కువ ఇవ్వటం వల్ల వారి జీవితంలో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక వారు బ్రతుకులు ఆ విధంగా కట్టుకుంటూ ఉంటారు పిల్లరా. ఏదైనప్పుడు పిల్లలు, నువ్వు ఈ మాటలు నీవు అలాగా లేవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తి అయితే, నీ మనస్సు దేవుని మీద ఆనుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప శాంతిని, సమాధానం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. ఎందుకో తెలుసా? అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తిగా నువ్వు ఉంటే, దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తిగా నీవు నీ మనసు, నీ ఆలోచన దేవుని వైపు ఉంచాలి. ఈరోజు చాలామంది యవనస్తులు వారి మనస్సు, వారి ఆలోచనలు లోకం వైపు పెడుతున్నారు, లోక ఆశల వైపు పెడుతున్నారు, లోకానికి లొంగిపోతున్నారు, లోక పరిస్థితులు లొంగిపోతున్నారు, లోక పనులకు, లోకానికి, లోక ఆశలకు లొంగిపోయి వారి జీవితాన్ని, వారి మనస్సును పాడు చేసుకుని చివరికి వారు అపవాదికి లోనైపోతున్నారు, అపవాది కార్యాలకు లోనైపోతున్నారు. చివరికి రకరకాల తల్లిదండ్రులు కూడా దూరం అయిపోయి, తల్లిదండ్రులకు కూడా తీరని వేదన, నష్టాన్ని తీసుకొస్తున్నారు యవనస్తులు. అటువంటి
అటువంటి వారి ఈ రోజులో ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు కూడా గౌరవించలేని పరిస్థితి, తల్లిదండ్రుల మాట వినలేని పరిస్థితి, తల్లిదండ్రులకు లోబడలేని పరిస్థితి, చదువుకోవాల్సిన వారు చదువుకోకుండా, ఉద్యోగం చేయవలసిన ఉద్యోగాలు చేయకుండా, వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు వ్యాపారాలు చేసుకోకుండా, వారి లోకానికి లోకాశలకు లొంగిపోయి చివరికి కుటుంబస్తులు కూడా, కుటుంబంలో ఉన్నవారు కూడా వారి జీవితాన్ని దేవునికి దూరం చేసుకుంటున్నారు. దేవునికి దూరం చేసుకోవడం ద్వారా కుటుంబంలో బిడ్డలకు కూడా, కుటుంబంలో ఉన్న పరిస్థితులకు కూడా వారు సమస్యలు తెచ్చి పెట్టుకుంటున్నారు. వీళ్ళారు అటువంటి వారిగా ఏ ఒక్కరు ఉండకూడదు. ఎందుకంటే నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులను కూడా దేవుని వైపు ఉన్నప్పుడు దేవుడి జీవితంలో గొప్ప శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, అన్ని రకాలుగా నేను ఉద్ధరిస్తాను అంటున్నాడు. కనుక మన మనస్సు దేని మీద ఉంది? ఈరోజు చాలామంది మనస్సు యవనస్తులు ప్రత్యేకంగా సెల్ ఫోన్ మీద ఉంటుంది. వారి ఆలోచనలు కూడా మొబైల్ మీద ఉంటుంది. వారి ఆలోచనలు గేమ్లు, కొంతమంది అయితే ఆ గేమ్స్ మీద, కొంతమంది అయితే రకరకాల లోక సంబంధమైన కార్యాల మీద, మొబైల్స్ ఎక్కువ గేమ్స్ ఆడి వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు చాలామంది. అలా వృధా చేసుకోవడానికి వీల్లేదు. వారి జీవితాలు అనేక మంది వారి జీవితాలు చాలామంది నాశనం చేసుకుంటున్నారు. సెల్ ఫోన్ గేమ్స్కి అలవాటు అయిపోయి లోక ఆశలకు లోనైపోయి వారు శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక జీవిస్తున్నారు. అనేక మందిని మనం న్యూస్లో చూస్తుంటాం, ఎదురుగా కొంతమంది చూస్తూ ఉంటాం. కనుక అటువంటి పరిస్థితులు నీకు ఉండకుండా ఉండాలంటే నీ మనసు, నీ ఆలోచనలు దేవుని వైపు ఉండాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప శాంతిని, సమాధానాన్ని తెలిసి కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు, ఘనమైన నామమునకు లెక్కింపలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. వారి మనసు నీ మీద అనుకుంటూ వారిని పూర్ణ శాంతి గల మనకు కాపాడుతారు మీ సెలవిచ్చారు. అవును తండ్రి, మా మనసు, మా ఆలోచన, మా తలంపులు మీ మీద అనుకునే విధంగా ప్రభావ మీరు ఇచ్చే శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని పొందుకునే విధంగా మా బ్రతుకులు కట్టుకోవడే సహాయం దయచేయమని కృప చూపించమని. ఎవరైతే ప్రార్థన దయచేయండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతూ స్వస్థపరచని ప్రతి కుటుంబం చుట్టూ మీకు ఆపుదలను ప్రేమించమని యేసయ్య వారి నామమున ప్రార్థన అడిగి కూర్చున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.